హెల్త్‌కు మంచిదైన మునగాకుతోటి చపాతీ చాలా మంచిదండి. ఇలా తినండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకులు మీ చేతి పిడికిలతోటి ఒక పిడికిల నిండా మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఒక పెద్ద బౌల్‌లో చిన్న బౌల్ తోటి గోధుమ పిండి కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకున్న ఈ మునగాకులు కూడా కలిపేసుకొని మరోసారి పిండి పడితే పిండి కూడా వేసేసుకొని సాఫ్ట్గా కలపండి. కొంచెం ఆయిల్ కూడా వేసేసి సాఫ్ట్గా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. లేదంటే వెంటనే పిండి కలిపిన వెంటనే కూడా చేసుకోవచ్చు. చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా సాఫ్ట్గా అయిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి. స్టవ్ మీద చపాతీ పెనం హీట్ అయిన తర్వాత ఈ చపాతీని కాల్చుకోవాలండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వితౌట్ ఆయిల్ తోటి కాల్చుకోవాలి. హెల్తీగా టేస్టీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు బటర్ తోటి నెయ్యి తోటి కాల్చుకోవచ్చండి. ఈ చపాతీని బీట్రూట్ రైతా తోటి కీరా రైతా తోటి వెజ్ నాన్ వెజ్ పక్కన కూడా ఈ మునగాకు చపాతీ చాలా బాగా టేస్ట్ కుదురుతుందండి. ఈ చపాతీలు కొంచెం మందంగా చేసుకున్నామంటే పూరీల్లాగా పొంగుతాయండి. ఎంతో హెల్త్కి మంచిదైన మునగాకు చపాతీలు మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా కొంచెం ఓపిక చేసుకొని ఇలా చేసుకొని తినండి. హెల్తీగా ఉండాలి, హెల్తీగా తినాలనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, కంటి చూపు మెరుగుపడాలి అనుకునే వాళ్ళు ఇలా తినండి. షుగర్ పేషెంట్లు అయితే కంపల్సరీ తినాలండి. ఎందుకంటే మునగాకులో విటమిన్ ఏ చాలా ఉంటుంది. మనం మునగ కాడలతో కర్రీ చేసుకుంటాము, మునగ కాడలతో సూప్ కూడా చేసుకుంటాము. ఇలా కూడా